హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ఒక ట్రీ బ్రాంచ్‌ని తీసుకొని దాన్ని డెకరేట్ చేశాను. అది మీతోటి షేర్ చేసుకుంటున్నాను నేను ఈరోజు ఈ వీడియోలోని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. ఇది యాక్చువల్గా నిమ్మ మొక్క అండి. నేను నర్సరీ నుండే తెచ్చుకున్నాను ఒక 3 years బ్యాక్. అది గార్డెన్లో వేసాను కానీ దానికి అసలు గ్రోత్ లేకుండా అలాగే ఉండిపోయింది. అండ్ కొన్ని రోజులకి అలాగే ఆకులు రాలిపోయి మొత్తం ఎండిపోతే నేను దాన్ని తీసేసాను. ఇంకా ఆ బ్రాంచ్కి ఉన్న అప్పర్ లూజీ డ్రై లేయర్ని రిమూవ్ చేసేసాను. ఇంకా దీన్ని ఏంటంటే చాలా రోజులు తీసిన తర్వాత నేను దాన్ని ఏదో విధంగా యూస్ చేయొచ్చు అని చెప్పేసి చాలా చోట్ల ఇటు అటు మార్చడంలోని అది ఇరిగిపోయింది. సో, దాన్ని నేను ప్యాచ్ వర్క్ చేశాను. లక్కీగా బ్లాక్ టేప్ ఉంటే దాన్ని చుట్టేసాను. ఎందుకంటే నేను ఎలాగో దాన్ని బ్లాక్ పెయింట్ వేద్దాం అనుకున్నాను మొత్తం బ్రాంచ్కి. సో, లక్కీగా నాకు అది కలిసిపోతుంది ఇంకా బ్లాక్ కలర్ తోటి. ఇది చూడ్డానికైతే మనకి చిన్న బ్రాంచ్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా మైన్యూట్గా చిన్న చిన్నవి చూస్తున్నారు కదా, స్మాల్గా ఉన్నాయి బ్రాంచెస్. ఇంకా సైడ్ నుండి కొన్ని వచ్చాయి. అవన్నీ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. నేను బ్లాక్ పెయింట్ యూస్ చేశాను. ఇది కూడా నేనేమీ కొనలేదు. మా ఇంట్లోనే ఐరన్ వర్క్ జరిగింది రీసెంట్గా. దాంట్లో మనకి పెయింట్ మిగిలిపోతే నేను ఆ పెయింట్ని ఇలాగా దీనికి యూస్ చేసేసుకున్నాను. ఇది నేను ఈవినింగ్ పెయింట్ చేశాను కదా. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఎండనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అదేంటి నేను దీనికి పాప్కార్న్స్ పెట్టేశాను. పాప్కార్న్స్ ఎలా పెట్టానంటే దానికి ఆ బ్రాంచ్కి ముళ్ళులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ ముళ్ళలకి జస్ట్ అలా పెట్టేయడం అంతే. పెట్టేశాను ఆ పాప్కార్న్స్కి. సో, ఎక్కడెక్కడ ముళ్ళులు ఉన్నాయో వాటికి పెట్టేసి దాన్ని ఫినిష్ ఆఫ్ చేశాను. ఇది కూడా టైం పట్టింది, ఎందుకంటే మనకి అవి ఇరక్కుండా జాగ్రత్తగా పెట్టాలి. అంటే బ్రాంచెస్ ఇరక్కుండా పెట్టుకోవాలి. అందుకని కొద్దిగా స్లో అయింది. పాప్కార్న్స్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అంతే. అవి సరిపోయి. బట్ ఇంకా మనం ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా రెండో ప్యాకెట్ కూడా యూస్ చేయొచ్చు. బట్ నేను ఒక ప్యాకెట్ యూస్ చేశాను. అలాగే పాప్కార్న్స్ ప్లేస్లో మనం ఇంకేదైనా యూస్ చేయొచ్చు. దీనికి ఏంటంటే కలర్ఫుల్ వూల్స్ తీసుకొని దానికి ఉలెన్ బాల్స్ చేసేసి, కలర్ఫుల్ బాల్స్ చేసి అట్లను కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా డెకరేటివ్ హ్యాంగింగ్స్ ఉంటే చిన్న చిన్నగా అవి కూడా హ్యాంగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో, కలర్ఫుల్గా కావాలంటే అలా చేసుకోవచ్చు, కానీ నేను సేమ్ కలర్ ప్రిఫర్ చేశాను. అందుకే పాప్కార్న్స్ యూస్ చేశాను. నా బేసిక్ ఐడియా ఏంటి అంటే ఆటమ్ ట్రీ వితౌట్ లీవ్స్ లాగా కనిపించాలి అనేసి. అంటే ఆటమ్ ట్రీ దాంట్లో ఉన్న లీవ్స్ అన్నీ పడిపోయి మిగిలిన లీవ్స్ గోల్డెన్ కలర్ లీవ్స్ ట్రీకి ఉండిపోయినట్టుగా అలాగ కనిపించాలని ఈ ఐడియాతోటి పాప్కార్న్స్ పెట్టాను. సో, ఫైనల్గా ఇది కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్గా. ఏది బయట నుండి కొనలేదు, పెయింట్ ఇంట్లోదే. అలాగే బ్రాంచ్ చెప్పాను కదా గార్డెన్లోది.
బ్రష్ కూడా నా దగ్గర ఉంది, ఎందుకంటే నేను పెయింటింగ్ చేస్తూ ఉంటాను. బేస్, దానికి తీసుకున్న బేస్ కూడా ఇంట్లో ఉన్న దాంతోటే సెట్ చేశాను. సో ఏది బయట నుండి తీసుకోలేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే సెట్ చేసేసాను. సో చూద్దాం ఇంట్లో ఎక్కడ సెట్ అవుతుంది అన్నది, ఎక్కడ పెడితే బాగుంటుందని. ఇదేంటంటే నేను తీసుకొని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో పెట్టాను, డైనింగ్ హాల్లోని. సో హోప్ మీకు నచ్చుంటుంది ఈ ఐడియా. అండ్ ప్లేస్ కూడా నేను ఇలా సెట్ చేశాను. సో ఇది అండి డెకర్ ఐడియా ఒక ఫైనల్ లుక్. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా అంటే, ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఈ విధంగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రాంచెస్ అంటే కామెంట్స్లో పెడితే బాగుంటుంది. అండ్ ప్లేస్ కూడా సజెస్ట్ చేయండి, నేనైతే ఇక్కడ పెట్టాను, లేదంటే హాల్ కార్నర్లో పెడితే బాగుంటుందా ఏంటి అని. సో ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫర్ మై నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.